నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. సో నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ అయితే జరిగినాయి. ఎక్కువ వరకు అయితే కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఇచ్చిందో 660 పేజీలది, దాని గురించి అయితే మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏదైతే ఆ విచారణ జరిగిందో ఆ విచారణ గురించి కానీ ఏదైతే అసెంబ్లీ సెషన్లో వాళ్ళు మాట్లాడారో దేనికి కూడా పొంతన లేదు అని అనిపించింది చూసిన జనాలందరికీ కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడిగిన దానికి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు సరిగైన సమాధానం చెప్పలేదని చెప్పేసి ప్రజలు చాలా వరకు అనుకుంటున్నారు. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి. అందులో మెయిన్గా చూస్తే కాళేశ్వరం విచారణ మీద పీసీ ఘోష్ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని మీద జరిగింది, చర్చ అంతా దాని మీదనే జరిగింది. అయితే ఏదైతే 660 పేజీలది ఏదైతే ఉందో అది ఫస్ట్ పెన్ డ్రైవ్లో ఇవ్వడం అనేది చాలా వరకు అందరినీ ఆశ్చర్యం కలిగించింది. మరి ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చింది అందరికీ అర్థమైందా కాలేదా? ఎందుకంటే అది ఆంగ్లంలో ఉంది ఫస్ట్ థింగ్. అది మరి అందరు ఎమ్మెల్యేలకు అర్థమైందా అర్థం కాలేదా ఏంటనేది మళ్ళీ అదే రోజు ఇచ్చి ఆ రోజు చర్చ అని అంటే అదంతా కరెక్టేనా కాదా మీరు చెప్పండి సార్. మొదటి నుంచి మేము చెప్తున్నది ఒకటే, అసలు ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేదే కాంగ్రెస్ కమిషన్గా మారింది. టోటల్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉండింది. చేయాల్సిన పద్ధతిలో విచారణ చేయకుండా, విచారించాల్సిన వ్యక్తులను విచారణ చేయకుండా, ఆ పద్ధతిలో ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలో అది ఫాలో కాకుండా వీళ్ళు దాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక ఇస్తే ప్రభుత్వం దానిలో మళ్ళీ చాలా వరకు తప్పిదాలు చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీ ఘోష్ నివేదిక ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఇచ్చి దాని ద్వారా ప్రభుత్వానికి పంపించమని చెప్పారు. ఇరిగేషన్ శాఖ కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి దాని ద్వారా ముఖ్యమంత్రికి ఇవ్వాలి ప్రొసీజర్. కానీ ఆ నివేదిక ముఖ్యమంత్రి దగ్గరికి పోయి క్యాబినెట్లో చర్చ కాకుండానే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చేసి మొత్తం కమిషన్ కేసీఆర్నే దోషిగా తేల్చింది, హరీష్ రావునే దోషిగా తేల్చింది, ఈటెల రాజేందర్నే దోషిగా తేల్చింది అనుకుంటా బహిరంగంగా పబ్లిక్లోనే మాట్లాడింది. మరి ఒక నివేదిక దాన్ని కాన్ఫిడెన్షియల్గా కమిషన్ పూర్తి చేసి దాన్ని ప్రభుత్వానికి అధికారుల ద్వారా అప్పచెప్పి ముఖ్యమంత్రికి ఇచ్చి ముఖ్యమంత్రి ద్వారా తర్వాత క్యాబినెట్లో చర్చ జరిగి ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాత బయటకు రావాలి. కానీ ఆ నివేదిక అక్కడికి వెళ్లకుండానే పీసీసీ ప్రెసిడెంట్ వచ్చి దానిలో ఏముంది అనేది చెప్తున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది గాంధీ భవన్లో కూర్చొని రాసుకున్న స్క్రిప్ట్ అనేది ఆ రోజే అర్థమైంది మాకు. తర్వాత నిన్న అసెంబ్లీలో వాళ్ళు చేసింది ఏదైతే ఉందో 665 పేజీల రిపోర్ట్, దాన్ని కనీసం ఒక 2-3 రోజుల ముందు అందరికీ సభ్యులందరికీ అందజేసి ప్రిపేర్ అవ్వమనాలి పార్టీలకి. ఎందుకంటే 665 పేజీలు ఒక రోజులో చదవగలిగేది కాదమ్మా. ఇది ఎట్లుందంటే చిన్నపిల్లోనికి ఫస్ట్ డేనే స్కూల్ జాయిన్ కాగానే తీసుకొచ్చేసి మొత్తం బుక్స్ అన్నీ ఒకటేసారి ఇచ్చేసి నీకు సాయంత్రం ఎగ్జామ్ ఉంది అన్నీ చదివేయాలంటే ఎట్లుంటుంది? అట్లుంటుంది. కాబట్టి ఎవరికి ప్రిపేర్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళకి నచ్చినది మాట్లాడేసి ప్రజలలో బురద జల్లేసి బద్నాం చేసి సభను వాయిదా వేసుకుందామని ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టకరంగా వాళ్ళకి ఏంటంటే ఇటు దిక్కు మా వైపు ఆ పూర్తిగా ఆ సబ్జెక్ట్ పైన పట్టున్నటువంటి నాయకులు మా వైపు ఉన్నారు. హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే మాకు కేటీ రామారావు గారు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర నాయకులు అందరూ కూడా దీనిపైన మొదటి నుంచి ప్రభుత్వంలో ఉండి దాని పనితీరు చూశారు కాబట్టి దాదాపు అన్ని విషయాలపైన అవగాహన ఉండి వాళ్ళు నిన్న చేసిన కుట్రను తిప్పికొట్టాం. మేము తిప్పికొట్టడమే కాదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనధికారికంగా మద్దతు పలుకుతున్న అన్ని విషయాలలో ఎంఐఎం కూడా వాళ్ళని తప్పుపట్టింది. అవును సార్. కాబట్టి వీళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వీళ్ళు చేసిన కుటిల యత్నాలు కావచ్చు, ఎంతవరకు పార్టీలు కొన్ని కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు అందరూ అర్థం చేసుకున్నారు. అందు గురించే వాళ్ళు నిన్న చేసిన ప్రయత్నం వాళ్ళకే బెడిసి కొట్టింది. రైట్. అట్లనే చూసుకుంటే సార్, ఈ ఘోష్ ఏదైతే విచారణ చేసిన తర్వాత 660 పేజీలది ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా నేను గవర్నమెంట్కి వదిలేస్తున్నాను, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అన్నట్టు చెప్పేశారు. ఆ మాత్రం దానికి మళ్ళీ వీళ్ళ విచారణ ఎందుకు అంటారు సార్? అంటే అది కొంచెం కరెక్ట్ అనిపించట్లేదు కదా సార్. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? అదే మేము చెప్పింది, ఎక్కడ కూడా విచారణ సమగ్రంగా జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక నిజంగా దీనిలో విచారణ చేసి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, దీనిలో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, దీనిలో ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదు, వాళ్ళకి లబ్ధి కూర్చి ఎందుకు చేశారు, వీళ్ళకి లబ్ధి కూర్చి ఎందుకు చేశారు అన్నట్టు మాట్లాడుతూ దాని పదజాలం ఉపయోగించారు దానిలో.
అట్లాంటివి చేసే ముందు అసలు విచారణకి ఆ రోజు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆ చీఫ్ సెక్రటరీ సంతకాలం మీదనే అయినాయి కదా. ఆమెను విచారించలే. తర్వాత ఏదైతే ఆ రోజున్న బిల్లులన్నిటిపైన సంతకం చేసి రిలీజ్ చేసిరో ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ ఆయనను కూడా విచారణకు పిలవలేదు. పోనీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మెజారిటీ వర్క్స్ చేసినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీని కూడా పిలవలేదు వాళ్ళు. అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది. రెండోది, వీళ్ళ విచారణ అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ దాని మీదే బేస్ చేసుకుని వీళ్ళు అన్నీ కూడా దానిలో పొందుపరిచారు. ఆ విజిలెన్స్ కమిటీ విచారణ కూడా అంతా లోపభూయిష్టం. అత్యధికంగా ప్యాకేజీలోని బిల్స్ శాంక్షన్ చేసిన 4 అధికారులను మాత్రం వాళ్ళు అసలు దానిలో మెన్షన్ చేయలే. చిన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని మెన్షన్ చేసిరు. కాబట్టి ఇవన్నీ ల్యాప్సెస్. రెండోది, అసలు ఆ నివేదిక పూర్తి చేయడానికి వాళ్ళు ఎవరినైనా శిక్షించాలి అనడానికో లేకపోతే ఎవరిపైన ఆరోపణ చేయడానికో ముందు వీళ్ళు ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలంటే కమిషన్ 8B 8C అనే నోటీసులు ఇచ్చి దాని మీద కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని, ఇంకెవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను తీసుకురమ్మనాలి, క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళ వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి. అవన్నీ చేసిన తర్వాతనే వీళ్ళు ఎవరి మీరైనా ఆరోపణలు చేయాలి న్యాయ సూత్రాల ప్రకారం. కానీ అది ఎక్కడ కూడా చేయలే. కాబట్టి అందుకే మేము అనేది ఇది అసలు ఈ ప్రాసెస్సే, ఈ కమిషన్ ఏర్పాటు చేయడమే ఒక కుట్రపూరితమైన చర్య. కేవలం తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఈ గోదావరి నీళ్లను ఇతర రాష్ట్రాలకు ఎత్తుకుపోవడం కుదరదు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు బలపడడానికి ఆస్కారం లేదు. కాబట్టి కేసీఆర్ గారిని ఎట్లయినా దెబ్బ కొట్టాలి, ప్రజలలో చులకన చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగజారాలి. అందుకని ఏం చేయాలి? బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి గేమ్ ఆడాలి. ఆ గేమ్లో భాగంగానే వాళ్ళు కమిషన్ వేయడం, వీళ్ళు దానిపైన ఆరోపణలు చేయడం, ఎన్డీఎస్ఏ ఆదరాబాదరాగా వచ్చి రిపోర్ట్లు ఇవ్వడం, ఎక్కడ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఎన్డీఎస్ఏ ముందస్తుగానే నివేదికలు ఇవ్వడం, అవన్నీ కూడా టైమింగ్స్ కూడా ఎట్లా వస్తాయంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ని దెబ్బతీనికి, పార్లమెంట్ ఎన్నికల నాటికి పూర్తిస్థాయి నివేదిక మళ్ళీ అక్కడ దెబ్బతీయడానికి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ కాళేశ్వరం కమిషన్ ముందు పెట్టి కేసీఆర్ గారి దోషి అని రాజకీయ లబ్ధి పొంది కేసీఆర్ గారిని బదనాం చేసి వీళ్ళు ఓట్ల రాజకీయం చేసుకోవాలి, తెలంగాణ హక్కులను ఇతరులకు దోచిపెట్టాలి. ఆ కుట్ర ఇది. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మామూలుగా అసెంబ్లీ సెషన్ జరగాలంటే కనీసం 5 రోజులైనా జరగాలి. అలాంటిది ఒక్కరోజు సెషన్ పెట్టేసి ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మరి దీన్ని ఎట్లా చూడాలంటే, దీన్ని ఏ రకంగా అంటే ఇన్ని క్వశ్చన్స్ ఇంత అయింది, ఒక్క రోజులోనే ఇంత అయింది, మరి ఇన్ని అయినప్పుడు నెక్స్ట్ రోజు పెట్టకుండా వాయిదా వేసేసి ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్తే దీన్ని అసలు ప్రజలు ఎట్లా చూస్తారని అంటే ఒక ఆలోచన కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా చేస్తే ఇంకా ముందు ఇంకా వీళ్ళకి ఏం నమ్మకం వస్తుంది ప్రజల్లో? ఇక్కడ మనమందరం కూడా మీరు అడిగిన దాన్నే ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు దానిపైన కూలంకుషంగా చర్చించాలి. దాన్ని 4-5 రోజులు మినిమం పెట్టి, అదే సమయంలో ఎట్లాగో అసెంబ్లీ సెషన్స్ పెడుతున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రగులుతున్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పనిలో పని చర్చించి ప్రజల సంబంధిత అంశాలే అవి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన వీళ్ళు ఏం చేస్తున్న దుష్ప్రచారం ఉందో దానిపైన ప్రతి ఒక్కరు మంత్రులు మాట్లాడిన ప్రతిదీ అబద్ధమే అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి లేచి ఏమంటాడు, దీని ద్వారా 1 ఎకరం అదనంగా పారలేదు అనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. దానికి స్వయంగా రాత్రి మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ లేచి స్పీకర్ని, అధ్యక్ష ఇక్కడ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి లేచేమో 1 ఎకరా అదనంగా పారలేదు అనేసి అంటాడు, దీనివల్ల లాభం చెంది లేదంటాడు. అదే ప్రభుత్వం పొందుపరిచిన బుక్లెట్లోనేమో దీని ద్వారా 18 లక్షలకి ప్రత్యక్షంగా నీరు అందింది, కొత్త ఎకరాల ఆయకట్టు సృష్టికి 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది దీని ద్వారా. మరి ప్రభుత్వం ఇచ్చిన బుక్లెట్ని నమ్మాలా లేకపోతే మంత్రి చెప్తున్న మాటలు నమ్మాలా? వాళ్ళకే క్లారిటీ లేదు అనుకుంటా అనడం జరిగింది. ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు లేచి ఏమంటాడు, ఎంతసేపు అండి, తుమ్మిడిహట్టికి మేడిగడ్డకి దగ్గర
30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ మాత్రం దానికి ఎందుకు మార్చాలా, దానిలో ఏముంది, కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు. వాళ్ళకి అది కూడా తెలియదు. వాటి రెండింటికి మధ్య 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి కొత్తగా వాగులు కొన్ని కలుస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడాలి. అదే సమయంలో మేము అన్నాం, కాళేశ్వరం పైన మీరు చెప్తున్న ప్రతి అబద్ధాన్ని మేము ప్రజలకు వివరిస్తాము, కానీ మాకు సరైన అవకాశం ఇవ్వాలి. మీరు మధ్యలో ఆటంకం ఎక్కడ కలిగించకూడదు అని మేము ముందు నుంచి చెప్తుంటే ముఖ్యమంత్రి ఎంత డామికాలు పలికినాడే. ఒక్కసారి కూడా మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తాం, ఏం చెప్తారో చెప్పండి, మేము కాంగ్రెస్ పార్టీ, మాది ప్రజాస్వామ్యక వ్యవస్థ, మీకు పూర్తి అవకాశం ఇస్తాం, ఎవ్వరు మీ మైక్ కట్ చేయరు, మీరు ఏం చెప్పాలో సభలో చెప్పండి అన్నాడు. నిన్న మా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 34 సార్లు మంత్రులు ఆటంకపరిచి మధ్యలో వచ్చి ఆయన మైక్ కట్ చేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ మమ్మల్ని నిలువరించాలి, మా వాయిస్ వినపడకూడదు, మేము చెప్పేది ప్రజలకు వెళ్ళకూడదు. వీళ్ళు మాత్రం ఏది పడితే అది నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడేసి ప్రజలలో ఒక అయోమయం క్రియేట్ చేసి దాన్ని టాపిక్ని డైవర్ట్ చేయాలి. పోనీ కనీసం ముందేమన్నారు, అసెంబ్లీ 4-5 రోజులు నడుపుతామన్నారు. 4-5 రోజులు కూడా నడపాలి. నిన్నొక్కరోజు తూతు మంత్రంగా పెట్టారు. పెట్టడం కాకుండా మధ్యలో ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నాయకుడు ఏదో బుక్ రిలీజ్ చేస్తుండంట, కేరళకు పోయిండు దానికోసం. అంటే సభలో ఇంత తీవ్రమైన చర్చ నడుస్తుంది, నువ్వేదో డామికాలు పోయినావు, నేను అది నిరూపిస్తా ఇది నిరూపిస్తా అనుకుంటే 9 గంటల అసెంబ్లీ సెషన్స్లో 2 గంటలు మాత్రమే ఒక ముఖ్యమంత్రి గారు ఉండడాన్ని ఎలా చూడాలంటారు అసలు? మీరు అన్నదే ఇప్పుడు ఈ 9 గంటల సెషన్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అయినా ముఖ్యమంత్రి గారు ఉండాలి. అలాంటిది 2 గంటలు మాత్రమే ఉండి వెళ్ళడాన్ని, ఆ సెషన్స్లో పాల్గొనడాన్ని ఎలా చూడాలంటారు? అంటే బహుశా ముఖ్యమంత్రి గారికి తన దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడితే దొరికిపోతాము, ప్రజలలో నవ్వుల పాలవుతాము అనే భయం ఉండి ఎక్కువసేపు లేడేమో సభలో. ఇప్పుడు గతంలో చూసినాం మనం, ఆయన తన విజ్ఞాన ప్రదర్శన చేసినప్పుడల్లా ప్రజలందరూ కూడా నివ్వెరపోయి మనం ఇసొంటి ఎన్నుకున్నామా అని కూడా పాపం చాలా బాధపడింది. ఆయనకి దేవాదుల ప్రాజెక్టు ఏ రివర్ బేసిన్ మీద ఉన్నదో కూడా తెలియకుండా మంత్రులని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అడిగిండు ఆయన. నల్లమల ఫారెస్ట్ తెలంగాణలో ఉందా ఆంధ్రాలో ఉంది అని కూడా అడిగి నవ్వులపాలైన వ్యక్తి ఆయన. భాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉంది అని అధికారిక ప్రసంగంలో మాట్లాడి నవ్వులపాలైన వ్యక్తి ఆయన. కాళేశ్వరం అనేది ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, దానిలో 3 బెరాజ్లు, అనేక రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాలువలు ఇటువంటివి ఉంటాయని కూడా తెలియదు ఆయనకి. కాళేశ్వరం అనేది నిరర్ధకంగా మారిపోయింది అనుకుంటా మాట్లాడతాడు. నిరర్ధకంగా మాట్లాడితే ఆయన తనను తానే విమర్శించుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీళ్లు తాగునీటికి తీసుకొస్తాం మేము అన్నాడు. మల్లన్న సాగర్ దేనిలో భాగం అండి? కాళేశ్వరంలో భాగమే కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్ధకము, అది పనిచేస్తా లేదు, దానివల్ల లాభం లేదు అన్నప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా తీస్తావు? గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టిండు, నేను గంధమల్ల ప్రాజెక్ట్ కడతా గొప్పగా. గంధమల్ల ప్రాజెక్ట్ దేనిలో భాగము? కాళేశ్వరంలోనే కదా. దానికి నీళ్ళన్నీ వచ్చేది మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, వాటి నుంచే కదా నీళ్ళు వచ్చేది వాటికి. కాబట్టి తను ఏం చేస్తున్నాడో దేనికి సంబంధించిందో కూడా విషయం వివరం లేని వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఎక్కువసేపు ఉండి ఏది మాట్లాడితే ఏం దొరికిపోతామో అనే భయంతోనే ఆయన లేకుండా పారిపోయింది అనుకోవచ్చు మనం. అట్లనే చూస్తే ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో అదొకటి వచ్చేసి, ఇంకోటి సుంకిశిల, వట్టే పంప్ హౌస్, పెద్దవాగు, ఇవి మునిగిపోతే ఇంతవరకు వీటి గురించి మాట్లాడిన పర్సన్స్ లేరు సార్. ఇప్పుడు ఎంతసేపు మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే గురించి మాట్లాడుతున్నారు, 2 పిల్లలు కుంగినాయి, దానికి 300 కోట్ల రూపాయలు అవుతాయి, అది కూడా ప్రజల మీద భారం పడకుండా ఎలాంటి కంపెనీ చేస్తామని చెప్పినా కూడా వినకుండా ఈడి వరకు తీసుకొచ్చిండ్రు. మరి వీటి గురించి ఎవరెందుకు మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు దీనికి వివరం చెప్పాలంటే ఒకటే, కాంగ్రెస్ కరప్షన్ 2 కవల పిల్లలమ్మ. కరప్షన్ లేకుండా కాంగ్రెస్ ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మేడిగడ్డలో 3 పిల్లర్లు గుంగినాయి. యాక్చువల్గా మేడిగడ్డలో 87 పిల్లర్లు ఉన్నాయి. 87లో 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. 7th బ్లాక్లో ఆ 3 పిల్లర్లు మళ్ళీ రిపేర్ చేసి వాడుకోవచ్చు అనేది కూడా ఆ నిర్మాణ సంస్థ మేము చెప్పింది, మేము చేస్తామని. వీళ్ళు దాన్ని చేయనీయకపోవడం కారణం ఏంటంటే, ఈ కాళేశ్వరాన్ని సాకుగా చూపి ఈ మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లను చూపి కేసీఆర్ని బదనాం చేయాలి. 87 పిల్లర్లు ఉన్న దానిలో 3 మాత్రమే కుంగినాయి, 84 బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 3 కూడా కూలిపోలే.
కుంగినాయి, మరమ్మతులు చేసుకుని వాడుకోవచ్చు. కానీ ఎందుకు చేయరంటే దీనిలో ఒక లాజిక్ ఉన్నది, మీకు చెప్తా. ఈ వర్షాకాలము ఇది అయిపోయిన తర్వాత నీళ్లు నిల్వ చేయకుండా వదిలేస్తారు, ఇష్టం వచ్చినట్టు. వీళ్ళు ఇప్పుడు గేట్లన్నీ వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడున్న ఇసుక ఏదైతే ఉందో, మీరు మొన్న సమ్మర్లో మా దగ్గర డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే ఒక పెద్ద అనకొండలాగా కిలోమీటర్ల మేర ఇసుక లారీలు అన్నీ వచ్చి అక్కడి నుంచి ఇసుక దోడుకుని వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎక్కడ మళ్ళీ అక్కడ రీచ్ లేదు, ఇసుక రీచ్ లేదు. అక్రమంగా కాంగ్రెస్ నాయకులు దోచుకోవడమే. రోజు వందలాది లారీలు దోచుకున్నారు ఇసుక. ఇప్పుడు కూడా రేపు మళ్ళీ అదే చేయబోతారు. ఈ వర్షాకాలం అయిపోగానే మళ్ళీ ఆ ఇసుక దోపిడీ మీదే పడతారు వీళ్ళు. అది చెయ్యరు. తర్వాత ఇందాక మీరు ఇంకోటి చెప్పారు కదా, ఏమని, సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, దానిపైన చర్యలు లేవు. అదేవిధంగా పెద్దవాగు కొట్టుకపోయింది, బుంగబడి, అది దాని గురించి ఎవడు రాడు. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయి దానిలో 8 మంది కార్మికులు చనిపోయారు, దానిపైన ఏమి ఉండదు. వట్టెమాగు మునిగిపోయింది పంపవదులు, అది లేదు. నేను అంటాను అదే కాళేశ్వరంలో అసలు ఏం జరిగిందో ఏందో కూడా తెలియకుండా అక్కడ పెద్ద శబ్దాలు వచ్చి అది కుంగిపోయింది అనేది స్థానికులందరూ చెప్పారు. దానిపైన ఆ నీటిపారుదల శాఖ అధికారులు, ఆ డ్యామ్ మెయింటెనెన్స్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీని వెనుక ఏదో విద్రోహ చర్య ఉన్నట్టుంది, దీనిపైన ఒకసారి దీన్ని తప్పకుండా మీరు అందరూ కూడా నిగ్గు తేల్చాలే, పరిశోధించని పోలీసులకి ఇచ్చారు. విద్రోహ చర్య ఏమనుందేమో అని. అది ఇంకా నిగ్గు తేల్చలే, తేలని కూడా తేలలే. 2 రోజులకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసింది ఇక్కడికి. వాలిపోయిన వాళ్ళు అక్కడేమన్నా క్షేత్రస్థాయిలో ఆ శాంపిల్స్ పరిశీలన తీసుకున్నారా, దిగారా, కనీసం ఆ నీళ్ళలోకి దిగారా, దిగి ఎక్కడ ఏమైంది, ఏమన్నా అక్కడ దొరుకుతాయా ఆధారాలు అనేది చేశారా, డ్రిల్లింగ్ చేశారా, మెటీరియల్ క్వాలిటీ గురించి అక్కడ ఏమైనా శాంపుల్స్ తీశారా, తీయలే, ఏమీ లేవు. కేవలం నోటికి వచ్చింది రాసి పడేసి రిపోర్ట్. ఎందుకు, ఎన్నికలు దగ్గర ఉన్నాయి. కేసీఆర్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా తను చేసిన మంచి పనులను చూపిస్తూ రేపు జాతీయ పార్టీ పెట్టాడు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి దేశం మొత్తం విస్తరిద్దామని కేసీఆర్ గారు ప్రయత్నాలు చేశారు. ఆయన నిలువరించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ తెలంగాణలోనే దెబ్బ కొడితే ఆయన దేశవ్యాప్తంగా రాడు అనే కుట్రతోటి రాత్రి ఎన్డీఎస్ఏ వచ్చింది. దానికి నోటికి వచ్చిన నివేదిక వండి వార్చి ఇచ్చేసింది. కానీ ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎట్లా ఇచ్చిందంటే ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక చారిత్రాత్మక కట్టడం అని ఇచ్చింది. ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ఈ పిల్లర్స్ కుంగినాయి, మీరు కట్టుకొని మంచిగా వాడుకోవచ్చు, అది ఇంత బాగుంది, అంత అసలు మీరు చెప్పినంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు అని చెప్పేసి ఇంత మంచిగా చెప్తున్నా కూడా ఎందుకు మళ్ళీ ఇదే తోడుతున్నారు అసలు? అంటే వేరే ఏం దొరకకనా, లేకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినా, పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ చూసినా కాళేశ్వరం అనే ఒక్కదాన్నే పట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ ఇంకా ఎన్నో అనేక సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. ఏమంటారు, గురుకుల పాఠశాలలలో ఎంతోమంది విద్యార్థులు ఆకలితోని అలమటిస్తున్నారు, చచ్చిపోతున్నారు, చనిపోయారు. ఇంతమంది ఇన్ని అవుతున్నా కూడా వీటన్నిటి గురించి మాట్లాడట్లేదు. మొన్న ఓయూ క్యాంపస్కి వెళ్తే అంత విద్యార్థులందరినీ అరెస్ట్ చేసిండ్రు, దాని గురించి మాట్లాడుతూ అన్నారు. ఇంతకుముందు చూసుకున్నట్టయితే దీనికన్నా ముందు మీరు ఎక్కడ పెట్టినా కూడా, అంటే ఖర్గే గారు వచ్చినప్పుడు అప్పుడు అన్నారు, మీరు ఎక్కడికి పిలిచినా నేను వస్తా, గల్లీలో పెట్టినా ఢిల్లీలో పెడతా, వచ్చినా మాట్లాడతా అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మైకులు కట్ చేసిండ్రు. మరి ఇదంతా ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే బిజినెస్లు లేవు, ఉద్యోగాలు లేవు, మొత్తం అంతా రాష్ట్రం నిజంగానే దివాదీస పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి ప్రజలందరూ వాపోతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ప్రజలు ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం మీరు, ఎందుకు మరి ఈరోజు ఇట్లా ప్రజలకి దూరంగా మీరు బ్రతుకుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ వచ్చేసి ఇప్పుడు అంత యాక్టింగ్ చేసింది కదా, అసలు ఏదో అయిపోయింది దీనిలో అది ఇది అనుకుంటా. దాన్ని మనం చూస్తే ఈ ఎన్డీఎస్ఏ యొక్క నిర్వాహకము, నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా డ్యామ్ ప్రధానమంత్రి దానికి ప్రారంభోత్సవం చేసి వెళ్ళిన 15 రోజులకి దాని పరిస్థితి ఏంటంటే, మీ ప్రేక్షకులందరికీ కూడా వీలైతే ఒకసారి ప్యాన్ చేయండి. ఇది ఆ డ్యామ్ అంతా పగుళ్ళే 15 రోజులకే. ఇది నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు, జాతీయ మీడియా, నేషనల్ మీడియా ఆజ్ తక్లో వచ్చింది. 15 డేస్లో 15 రోజులకే ఇంత తీవ్ర స్థాయి
పగుళ్ళు వచ్చేసి అది ఎప్పుడు కూలిపోతుంది అన్నట్టయితే దానిపైన ఎన్డీఏసీ ఎక్కడ పోలే. అండ్ అట్లానే ఆంధ్రలో చూసుకున్నట్టయితే అదేవిధంగా పోలవరం పోలవరం 2 సార్లు ఇప్పటికీ డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ ఇవి డ్యామేజ్లు అవ్వడం 2 సార్లు అయినా ఈ రోజు వరకు ఎన్డీఏసీ పోలే అక్కడికి. మరి ఎన్డీఏసీ కేవలం కాళేశ్వరంలో జరిగిన ఒకది మాత్రమే కనిపిస్తుందా? దేశంలో ఇంకెక్కడ జరిగింది కనిపించవా? అది కుట్రపూరితంగా జరిగింది కాదా అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ కాళేశ్వరం అనే దానిపైన చుట్టే తిప్పి మిగతా ప్రజా సమస్యలు అన్నింటినీ డైవర్ట్ చేద్దామనేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే అసెంబ్లీలో ఒకరోజు మాత్రమే చర్చ పెట్టి మిగిలిన సమస్యలు చర్చకు రాకుండా పారిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కొరత ఇప్పుడు చూస్తే గడిచిన నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం. రైతులు ఇట్లా గంటల తరబడి లైన్లో నిలబడ్డం, ఒక్కోసారి ఓపిక చచ్చిపోయి పక్కనెక్కడో కూర్చుని ఆ ప్లేస్లో వాళ్ళ పాస్ పుస్తకాలు, చెప్పులు, గొడుగులు ఇట్లాంటివి అన్నీ పెట్టి కూర్చోబెట్టడం, గంటల తరబడి తన్నుకులాడుతుంటే కూడా వాళ్ళకి లేవు. ఒక మనిషికి ఒక బస్తానే ఇస్తాం, ఒక రైతుకు ఒక బస్తానే ఇస్తాం, ఇట్లాంటి మాటలు చెప్పి ఏ రోజు కారోజు తిప్పడం. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు అసలు మన రాష్ట్రంలో యూరియా కొరతనే లేదు, ఈ యూరియా కొరతని కావాలని బీఆర్ఎస్ అంటే మీరే కావాలని కృత్రిమంగా దీన్ని చూపెడుతున్నారు. అండ్ అట్లానే యూరియా కోసం నిలబడిన రైతులు నిజమైన రైతులు కాదు, నిజమైన రైతులు అయితే హ్యాపీగానే ఉన్నారు, పొలాలలో మంచిగా పనులు చేసుకుంటున్నారు, వీళ్ళు కావాలని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉంది అంటే వాస్తవం ఉందా లేదా మీరు చెప్పాలి. వాస్తవం ఉందో లేదో నేను చెప్పడం కంటే ఇన్ని గనం మాటలు మాట్లాడుతుండు కదా తుమ్మల నాగేశ్వరరావు, పోలీసుల రక్షణ లేకుండా ఒక్కసారి ఆ లైన్లో ఉన్న రైతుల దగ్గర గొమ్మనండి, ఆయనకున్న నోటి దూల మొత్తం తీర్చేస్తారు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారండి వీళ్ళు? రైతులకి సక్రమంగా సకాలంలో యూరియా తీసుకురాలేక చేతగాంతనం వీళ్ళది. పాపం వాళ్ళు ఆక్రందనతో, ఆక్రోశంతో, లేకపోతే ఆవేదనతో ఏమైనా మాట్లాడితే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు ఇటువంటి మాటలు మాట్లాడతారు. మొన్న పోలీసు కూడా కొట్టడం జరిగింది. అవును, పోలీసులు కొట్టడం కాదు, పాపం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక మహిళ యూరియా కోసం లైన్లో నిలబడి ఆ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయింది గాలాడక. ఆమెను తీసుకుపోనికి అంబులెన్స్ కూడా లేకపోతే వాళ్ళు మోసుకుని తీసుకుపోయారు ప్రైవేట్ బండిలో. అంత దారుణమైన పరిస్థితులు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఒకసారి ఏమంటాడు ముఖ్యమంత్రి ఏమో యూరియా కొరతనే లేదంటాడు, మళ్ళీ ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తలేదు అందుకనే యూరియా కొరత ఏర్పడింది అని అంటాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఆయన ఏమంటాడు యూరియా గురించి రైతులు ఏమి ఇబ్బంది పడతలేరు అంతా సక్రమంగానే ఉంది. అంటే వీళ్ళు మరి ఏం సేవిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక నిమిషం మాట్లాడిన మాట ఇంకో నిమిషం వీళ్ళు మాట్లాడతలేరు. రైతుల పట్ల అంత దారుణమైన వ్యవహార శైలి వీళ్ళది ఉన్నది. మేము అందుకే అన్నాం, కేసీఆర్ గారు పాపం చాలా తలగొట్టుకుని చెప్పారు ఎన్నికల సమయంలో, మీరు గనక ఎవడైనా చెప్పే కల్లిబొల్లి మాటలు లేకపోతే తేనె పూసిన మాటలు కనుక నమ్మితే తర్వాత గోసపడతారు అని. కేసీఆర్ గారు ఇదే 10 సంవత్సరాల కాలంలో ఈ సమస్య తలనెత్తనివ్వలే. మొదటి సంవత్సరం చూశారు ఎక్కడ వస్తుంది సమస్య, ఏమవుతోంది అనేది చూసి, ఎందుకంటే మనకు సీజన్ మొదలయ్యే సమయానికి అక్కడ కేంద్రం విడుదల చేస్తాం యూరియా అనడం, మనం ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకురావడానికి మళ్ళీ దానికి తిప్పలు పడ్డం, అది వచ్చే లోపల వీళ్ళందరూ రైతులు ఆగం కావడం, ఇవన్నీ చూసి కేసీఆర్ గారు దానికి 3 నెలల ముందు నుంచే ఈ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధ్యక్షులను ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఆ కార్పొరేషన్ చైర్మన్లను కూర్చోబెట్టి ఆ శాఖ అధికారులను కూర్చోబెట్టి ఆ మంత్రులను కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి 3 నెలల ముందే వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఢిల్లీలోకి పోయి మీరు ఇప్పుడే కూర్చొని మన రావాల్సిన వాటా ముందే తీసుకురండి, రైట్ ముందే తీసుకురండి. అదేవిధంగా ఏదైతే ఓడల ద్వారా వచ్చే యూరియా ఉందో వాటిని తీసుకురానికి స్పెషల్గా కొత్తగా లారీలు ముందే ఎంగేజ్ చేసుకుందాం, ట్రైన్లలో స్పెషల్గా ర్యాక్లు పెంచుకుందాం, అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టి వాటిని ఈ ఏదైతే వ్యవసాయ సంఘాలు ఉంటాయో వాటి దగ్గర పిఎస్సీల దగ్గర పెట్టి వాటి ద్వారా వాళ్ళకి సక్రమంగా సకాలంలో అందజేసే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా బఫర్ స్టాక్ ఎప్పుడు కూడా 3 లక్షల టన్నులు బఫర్ స్టాక్ మన దగ్గర పెట్టుకునేవాళ్ళం ఎప్పుడే ఇబ్బంది వచ్చినా. ఈరోజు ప్రభుత్వం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉందో తెలుసా? 12,000 టన్నులు మాత్రమే. కేసీఆర్ గారు ఎప్పుడు 3 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్గా పెట్టుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 12,000 టన్నులు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నది బఫర్ స్టాక్. ఎందుకు అంటే అంత డబ్బులు ఎందుకు దానికోసం పెట్టడం, వచ్చినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటా చేసి ఈరోజు వీళ్ళందరూ గోసపడ్డానికి కారణం. అంటే ఇక్కడ ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే సార్, కేంద్రం
తెలంగాణకు మొండి చేయి చూపెట్టి ఆంధ్రాకేమో మంచి యూరియా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీ నుంచి వెళ్ళి పార్లమెంట్లో ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతవరకు ఎందుకు నోరు విప్పి మాట్లాడతలేరు ఈ యూరియా కొరత మీద? మొన్న చూసుకున్నట్టయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. అట్లా చూసుకున్నట్టే ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. ఇద్దరి మాటలకి పొంతన లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు మరి? మేము అందుకే చెప్పింది, ఈ రెండు జాతీయ పార్టీలు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడింది లేదు, వాళ్ళకి ఆ చిత్తశుద్ధి కూడా లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము అంత యూరియా తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా మేము ఇచ్చినామంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కేంద్రం మా దగ్గర ఇవ్వాల్సింది రిలీజ్ చేస్తలేదు, ఇంకా కూడా 4 లక్షల టన్నులు తెలంగాణకు రావాలి, అది వస్తలేదు అని వీళ్ళు అంటారు. వాళ్ళేమో మా దగ్గర కావాల్సినంత మేము ఇచ్చినాం, తెలంగాణ కోట ఉంది, వీళ్ళు తీసుకోవట్లేదని వాళ్ళు అంటారు. వీళ్ళకి ఆ కోఆర్డినేషన్ ఉండదు. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి ఉండాలి, దాని పట్ల ఒక ప్రణాళిక ఉండాలి, దూరదృష్టి ఉండాలి, ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. వీళ్ళు ఎంతసేపటికి కాంగ్రెస్ వాళ్ళేమో ఏడ కమిషన్లు దొరుకుతాయి, దేనిలో ఎంత పైసలు నొక్కేద్దాము అని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళేమో ఏముందిలే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు కదా అంటే నిజంగా కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బయట ఎట్లుందంటే టాకు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. ఆ తీర్పు ఎప్పుడు వచ్చినా జైల్లోకి పోయే అవకాశం ఉంది. లేకపోతే వీళ్ళ అవకతవకలు చాలా ఉంటున్నాయి. ఇప్పుడు మొన్న మా వాళ్ళు చెప్పారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఆ 1000 కోట్ల స్కామ్కి సంబంధించిన ఆధారాలు తీసుకుపోయి కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. చర్యలు లేవు. అమృత్ నిధుల స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా వాళ్ళు తీసుకుపోయి ఈడీకి సమర్పించడం జరిగింది. కానీ దర్యాప్తు లేదు. ఎందుకంటే కేంద్రంలో పెద్దలు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ కేసులో భయంతో మనం చెప్పినట్టు వింటాడు. పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ఆడించవచ్చు కదా, అందుకని అతని మీద మనం చర్యలు లేకుండా ఉందాం అనేసి బీజేపీ వాళ్ళు అట్లా చూస్తున్నారు. దాంతో బీజేపీ వాళ్ళు మనం చేసే అవసరం ఏమున్నది, మనం ఎంతసేపటికి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి మతపరమైన అంశం తీసుకొద్దాం, మనకు పడే ఓట్లు పడతాయి. ఈ రైతులకు ఇప్పుడు చేస్తే మాత్రం ఏమొచ్చేది ఉంది, మనం మతం నమ్ముకుని కదా రాజకీయం చేసేది, ఆ సమయంలో ఏదో ఒకటి లేవనెత్తుదాంలే అంశం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న బీఆర్ఎస్ని దెబ్బకొట్టడానికి ఇద్దరు కలిసి ఎన్నో గేమ్లు ఆడారు, ఎన్నో కుట్రలు చేశారు. ఈరోజు దాని ఫలితం తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. రైట్. అది ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఒక టాక్ కూడా ఉంది సార్, సిబిఐ బీజేపీ అంటే రెండు ఒకటే, వేరు వేరే ఏం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు, సిబిఐ విచారణ చేయాలి కాళేశ్వరం మీద అని చెప్పేసి. ఇప్పుడు అంటే వీళ్ళు ఏం తేల్చుకోలేక ఇప్పుడు పీసీ ఘోష్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆ రిపోర్టు వేస్టే. ఇప్పుడు మళ్ళీ ఏ డెసిషన్ తీసుకోకుండా దాని మీద ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐ విచారణ చేయాలి అంటే మళ్ళీ బీజేపీ చేతిలో పెట్టి వీళ్ళు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు సార్ అసలు? ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. మీకు చూస్తే దేశం మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఒకరితో ఒకరు కొట్లాడుతున్నట్టు ఉంటారు అన్ని విషయాలలో. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రము వీళ్ళిద్దరూ అవిభక్త కమలలు. వాళ్ళని వీళ్ళని సెపరేట్గా చూడడానికి లేదు. అందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఎప్పుడో కాదు గత సంవత్సరమే, ఈ దేశంలో ఇక సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ 3 ప్రభుత్వ రంగ సంస్థలు కాదు, అవి ఒక బీజేపీ ఏజెన్సీలుగా మారిపోయినాయి. బీజేపీ ఏజెన్సీలుగా మారిపోయి ప్రతిపక్ష పార్టీలను కూలదోయడానికి నియమించబడ్డ ఒక సుపారీ గ్యాంగ్ లాగా తయారైనాయి అనుకుంటా రాహుల్ గాంధీ మాట్లాడి, అతని ట్వీట్ కూడా ఉంది ఇవాళకి కూడా. ఈరోజు అందరూ అది గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి. నువ్వు గత సంవత్సరం ఏమో అవి 2 వాళ్ళ జేబు సంస్థలు బీజేపీ వాళ్ళ చేతుల్లో ఆడినట్టు ఆడతాయి అనుకుంటా నువ్వు మాట్లాడినావు రాహుల్ గాంధీ. విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆగస్టు 30 తారీఖు, ఎక్కువ రోజులు కూడా కాలే, 30 తారీఖు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి, వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఈ సిబిఐని, ఈడీని వీళ్ళు జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నారు అనుకుంటా మైక్లో మాట్లాడుతూ పెద్ద పెద్ద భాషణలు ఇచ్చాడు. మరి ఇవాళ తీసుకపోయి నువ్వు సిబిఐ విచారణకే ఆదేశించుకున్నావు, కోరినవు మాకు కావాలి అని. అంటే మొన్నటి వరకు నమ్మకం లేని సిబిఐ నీకు అర్ధరాత్రి పూట సడన్గా ఎట్లా గొప్పదైపోయింది? అయితే రేవంత్ రెడ్డి ఏమనుకోవాలి, రాహుల్ గాంధీ దివానగాడు,
ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతాడులే, మనం రాహుల్ గాంధీ మాట ఎందుకు ఇందాము, అతను చెప్పినట్టు సిబిఐ ఈడీ చెడ్డయి కాదు మంచియే అని భావించి ఇచ్చి ఉండాలి సిబిఐకి. లేదు ఆ పైన నా బడాబాయ్ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేనెందుకు కేసీఆర్ పైన చర్యలు తీసుకుని నేనెందుకు చెడ్డ ఉండవాలా, మా పెద్దన్న చూసుకుంటాడులే అని అట్లా ఆయన ఇచ్చి ఉండాలి. అయితే రాహుల్ గాంధీని తేలికగా తీసేయాలి, లేకపోతే నరేంద్ర మోడీయే గొప్పోడు, నరేంద్ర మోడీ సరైనోడు అని రేవంత్ రెడ్డి భావించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అంటే మాటలలో మాటలు అన్నారు కదా సార్, ఎందుకంటే నేను అన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నానంటే ఈ దేశంలో నాకే కాదు అందరు సీఎంలకి బడాబాయ్ మోదీ గారు అవుతారని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టేమో అని అనిపించింది. మరి నిజంగానే అక్కడికి వెళ్ళి తను మరి ఒక టాక్ కూడా ఏంటంటే బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్న రేవంత్ రెడ్డి అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి అదేమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి కాదనడానికి అవకాశం ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి ఏమన్నా జీవితాంతం ఒకటే పార్టీలు ఉన్నాడా? మొదట బీజేపీ అనుబంధ సంస్థలో ఉండే, తర్వాత టీఆర్ఎస్లో ఉండిండు, టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశంకి వెళ్ళాడు, తెలుగుదేశం నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. రేపు కాంగ్రెస్ వదిలి బీజేపీకి పోవడం అనేది ఆధారం ఏమున్నది మీకు? స్వయంగా గతంలో పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలో పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చెందిన అమరీందర్ సింగ్ ఏమన్నాడు? మీరు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఎప్పుడైతే తెలంగాణకు అధ్యక్షుడిగా పెట్టారో ఆ రోజే నాకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్ గుప్పెట్లోకి పోతోంది అని, అందుకని నేను ఇక మీ పార్టీలో కొనసాగలేను అని అతను దూరం అయ్యాడు. మొన్న ఎలక్షన్ సమయంలో కూడా మీరు చూస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు, అతని పేరు సోహెల్, గాంధీ భవన్ దగ్గర ఇది కాంగ్రెస్గా కాదు ఇక నుంచి ఆర్ఎస్ఎస్గా మారబోతోంది, రేవంత్ రెడ్డి దీన్ని పూర్తిగా కాషాయీకరణ చేయబోతున్నాడు, అతని వ్యవహార శైలి చూసి మాకు ఇక నచ్చట్లేదు, అందుకని మేము ఈ పార్టీని వదిలేస్తున్నాం అనుకుంటా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీకి పోతాడు అనడానికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొన్న కూడా మనం చూసినాం, సస్పెన్షన్ కావడానికి ముందు రాజాసింగ్ కొన్ని నెలల ముందు చెప్పాడు, మా బీజేపీ నాయకులు అనేక మంది చీకటి పడిన తర్వాత రేవంత్ రెడ్డితో ములాఖాత్ అవుతున్నారు, ఆ ములాఖాత్లో భాగంగానే ఇక్కడ పార్టీలో నిర్ణయాలన్నీ కూడా సక్రమంగా జరుగుతలేవు, మా పార్టీ ఎదగకుండా ఆపుతున్నారు వాళ్ళు అని. కాబట్టి ఈ బీజేపీ కాంగ్రెస్ అనైతిక సంబంధాలు అనేవి మనకందరికీ తెలుసు. ఒకవేళ కనుక వాళ్ళకేమన్నా నచ్చక కాంగ్రెస్ పార్టీకి ఈ సంబంధాలు ఏమన్నా చర్య తీసుకుందాము అనుకుంటే అప్పుడు అతను బీజేపీలోకి వెళ్ళినా కూడా దానిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న రెండే అంశాలు మాట్లాడినారు, ఎక్కువ మాట్లాడింది ఏంటంటే కాళేశ్వరం దాని గురించి మాట్లాడినారు, అండ్ అట్లనే బీసీ రిజర్వేషన్. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిండ్రు బీసీ రిజర్వేషన్ గురించి. మళ్ళీ అక్కడ ఆ మీడియా ముందు మాట్లాడింది ఏంటంటే మేము రాహుల్ గాంధీని పీఎం చేసుకొని ఈ రిజర్వేషన్ తెచ్చుకుంటామని చెప్పేసి మాట్లాడింది. ఈరోజు చూసుకున్నట్టయితే మేము మళ్ళీ వెళ్ళి గవర్నర్తో ఆమోదం తీసుకొస్తామంటే ఇది నిజంగా అయ్యే పనేనా సార్? ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ అనేది అసలు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నికల సమయంలో ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో వాటి కోసం మాత్రమే ఒక పావుగా వాడుకుంటున్నారేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? మోసం అనేది కాంగ్రెస్ నైజం, అది దశాబ్దాలుగా ప్రజలు చూస్తున్నారు. కానీ మళ్ళీ కూడా ఏమన్నా మార్పు వచ్చిందేమో వీళ్ళలో అన్నట్లు ఒక అవకాశం ఇచ్చారు. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏం చేశారు, అనేక డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అట్లే కామారెడ్డిలో మన పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యని పట్టుకొచ్చి బీసీ డిక్లరేషన్ అనేది విడుదల చేసి దానిలో ఏమన్నారు, బీసీ రిజర్వేషన్లు 42% పెంచి మేము స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇస్తాము ఎక్కువ శాతం అని. అయితే దానిపైన మళ్ళీ ఒక సంవత్సరం పాటు అసలు ఉలుకు లేదు పలుకు లేదు. ఆ తర్వాత బీసీ సంఘాలు, మా పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి ఇటువంటి సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉద్యమాలు చేసి నిలదీయడం మొదలుపెట్టి ఎప్పుడు ఇస్తారు అనుకుంటా చేస్తే అప్పుడు వీళ్ళు మళ్ళీ నిద్రలేసి మేము ఆ ప్రక్రియ మొదలు పెడతాము, ఎట్లా ఇవ్వాలి ఏంది అనేది. అయితే అదే సమయంలో కేవలం ఎన్నికల్లో మాత్రమే కాదు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ 42% వర్తింపజేయాలి అనుకుంటా దానిపైన గట్టి డిమాండ్ వస్తే అందరు నిలదీస్తే
సరే ఆ రకంగానే చేద్దాము, వీటితో పాటు అవి కూడా ఇస్తాము అనుకుంటా అన్నారు. దాన్ని ఏం చేశారు, అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ గారు దాన్ని చూసిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. రాష్ట్రపతి దాన్ని చూసిన తర్వాత దీనిలో అనేక ఇబ్బందులు ఉండేటట్టు ఉన్నాయి, న్యాయ సలహా తీసుకుందాం, ఆ తర్వాతనే ఏదైనా నిర్ణయం చేద్దామని న్యాయ విభాగానికి దాన్ని అప్పగించారు. అయితే ఇందులో చూసిన వాళ్ళకి ఎవరికైనా చాలా స్పష్టంగా ఒకటేం అర్థమవుతుంది అంటే, ఇది కేవలం కంటి తుడుపు చర్యగా తీసుకొని బీసీలను మభ్యపెట్టి తద్వారా వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా కాపాడుకోవడానికి మాత్రమే తీసుకున్న చర్య అనేది ఎవరైనా సరే ఒక సామాజిక సృహ లేకపోతే గతంలో జరిగిన పరిణామాలు కొద్దిగా ఈ న్యాయ వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలి దీనికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 2004 నుంచి 2009 మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ 5% రిజర్వేషన్ ఇస్తాం ముస్లింలకి అని అప్పుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 5% రిజర్వేషన్ పెంచుతూ వాళ్ళకి అవకాశం ఇస్తూ అది వాళ్ళు అమలు చేశారు. అమలు చేయగానే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళగానే కోర్టు ఏమంది, అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 46% రిజర్వేషన్ ఉండే, ఈ ముస్లిం రిజర్వేషన్ 5% పెంచేసరికి అది 51% అయింది. అప్పుడు సుప్రీంకోర్టు 50% దాటడానికి వీల్లేదు రిజర్వేషన్, మీరు ఈ తీసుకున్న ఈ బిల్లు చెల్లదు, మీరు చేసిన ఈ రిజర్వేషన్ది కూడా చెల్లదు అని కూడా కొట్టేస్తే, అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ సీలింగ్ దాటకుండా 4% పెంచుతాం మేము రిజర్వేషను అనేసి 4% రిజర్వేషన్ కల్పిస్తూ అప్పుడు బిల్లు ప్రవేశపెట్టి దాన్ని 50%కి ఆపేసుకున్నారు. మరి సుప్రీంకోర్టు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 50% దాటడానికి వీలు లేదు రిజర్వేషన్లు అన్న తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పుడు 42% ఓన్లీ బీసీ రిజర్వేషన్ పెడితే మిగిలిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా 67% దాటింది. మరి అట్లాంటప్పుడు ఎట్లా అది నిలుస్తుంది? ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, మళ్ళీ స్పష్టంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉండగా ఇది ఎట్లా చెల్లుతుంది అనుకుంటా కొట్టేస్తారు. దీని పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నా బడాబాయ్ అంటుండు కదా రేవంత్ రెడ్డి, ఏం చేయాలి? ఒక అఖిలపక్షాన్ని బడాబాయ్ దగ్గరకు తీసుకుపోవాల్సింది, అన్ని రాజకీయ పార్టీలను కలిపి. మా రాష్ట్రంలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ పెంచుకునేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీకు, సంఖ్యాబలం ఉన్నది మీకు, కాబట్టి మీ సహకారం కావాలి. దీన్ని మనం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేరుద్దాం. తద్వారా దీన్ని జ్యుడిషియల్ రివ్యూ నుంచి దీన్ని తప్పించుకుని మనం బీసీలకి రిజర్వేషన్ పెంచవచ్చు అనే ప్రయత్నం చేయాలి. కానీ ఏం జరిగింది? ఈ రోజు వరకు 52 సార్లు ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. ఎందుకు పోతుండో ఏం చేస్తుండో అనేది ఎవరికి తెలియదు. అది కూడా చెప్పాడు కదా, నా లెక్క పెడుతున్నారు ప్రతిసారి, నేను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి లెక్క పెడుతున్నారు, మరి ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి అంటే, మరి ఆయన అనేది కూడా కరెక్టే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు పైన వాళ్ళు, మరి అక్కడికి వెళ్ళి ఇప్పుడు రాష్ట్ర సమస్యలను అక్కడ చెప్పాలి కదా, మరి ఎందుకు లెక్క పెడుతున్నారు? అన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుందేమో కదా సార్. లెక్క పెడతారా అమ్మా? బరాబర్ లెక్క పెడతారు. ఎందుకంటే నువ్వు తిరిగేది ఏమి నీ సొంత డబ్బులతో కాదు. తెలంగాణ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బులని నువ్వు నీ ప్రయాణ ఖర్చుల కింద వాడతావు. కాబట్టి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎన్నిసార్లు తిరుగుతున్నావు అనేది ఖచ్చితంగా లెక్క కడతారు. పోనీ 52 సార్లు ఇతను పోయి కేంద్ర మంత్రుల్ని కలిసిండా? పోయిన 52 సార్లు కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసిండా ఇతను? కలవలేదంటారా సార్? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోలేడా? వాటికి కూడా తెలంగాణ ప్రజల ఖర్చే కదా. తన సొంత కార్యక్రమాలకు కూడా పోయిండు, అవి తెలంగాణ ఖర్చులే కదా. అందుకని అడుగుతాం, నువ్వు 52 సార్లు తిరిగినావు, ఏం సాధించినావు తెలంగాణకు అంటాం మేము. అంటే ఇంతవరకు ఈ 52 సార్లు పోయిన దాంట్లో ఒక్కసారి కూడా తెలంగాణకి ఉపయోగపడే చర్చ జరగలేదు అంటారా? మరి ఏమొచ్చింది తెలంగాణకు చెప్పండి మీరు. గడిచిన 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో తెలంగాణకు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి? కేంద్రం నుంచి ₹1 అదనంగా వీళ్ళు ఎక్కడైనా నిధులు తీసుకురాగలిగిర్రా? ఒక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనో లేకపోతే ప్రాజెక్టునో తీసుకురాగలిగిర్రా? రాష్ట్రంలో కడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు దేనికైనా జాతీయ హోదా తీసుకురాగలిగిర్రా? కనీసం తెలంగాణకి కొత్తగా ఏదన్నా ఐటీ పాలసీ కిందకో లేకపోతే ఫార్మా పాలసీ కిందకో కొత్త ఏదన్నా సంస్థలు తీసుకురాగలిగిరా? వీళ్ళు ఏం తీసుకురాలి? ఎందుకు తిరిగినట్టు, ఏం చేస్తున్నట్టు, ఎవరిని చేస్తున్నట్టు, ఎవరిని మభ్య పెడుతున్నట్టు? ఇప్పుడు ఇన్నిసార్లు తిరిగినోడివి ఒకసారి అఖిలపక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రిని ఎందుకు గెలవలే నువ్వు బీసీ బిల్లు పైన? నిజంగా చిత్తశుద్ధి ఉన్నోడు అయితే ఎందుకు కలవలే ప్రధానమంత్రిని?
అంటే నేను పర్సనల్గా కలుస్తున్నారు కదా, మొన్న కూడా ఒకసారి చూసినాం వెళ్ళి మాట్లాడిండ్రు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అంటే దాని రాష్ట్రం కోసం కాదంటారా, ఆయన పర్సనల్ పనుల కోసమే కలిసిందంటారా మరి? పర్సనల్ పని కోసమో లేకపోతే ఓటుకు నోటు కేసులో నా పైన ఏం చర్యలు తీసుకోవద్దు, నేను కూడా మీ తమ్ముడినే మీ విధేయుడిని అనుకుంటా మాట్లాడిండే ఎవరికి తెలుసమ్మా, అక్కడ లోపల ఏం చూడం కదా మనం. చెప్పడం మాత్రం ఏదో చెప్తాడు. తెలంగాణకి మరి ఇక్కడ లాభం జరిగింది. నేను నేను మా బడాబాయ్ అంటాడు కదా, అవును సార్. మరి బడాబాయ్ ద్వారా ఏం తీసుకొచ్చినావు, ఏం జరిగింది? అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళకి అన్నీ అవుతున్నాయి, మరి తెలంగాణలో ఎందుకు అవుతున్నాయి? నా ప్రశ్న ఇదే సార్, ఫస్ట్ నుంచి నేను అడిగేది ఇదే. ఆంధ్ర వాళ్ళకి అవుతున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఆంధ్ర వాళ్ళకైనా కేంద్రం బీజేపీ, తెలంగాణకి కేంద్రం బీజేపీ. అక్కడ వాళ్ళకి అన్నీ కరెక్ట్గా అవుతున్నప్పుడు, అక్కడ వాళ్ళకి అన్ని నిధులు కరెక్ట్గా వస్తున్నప్పుడు తెలంగాణకి ఎందుకు నిధుల కొరత వస్తుంది? ఎందుకు ఎవరు ప్రశ్నిస్తలేరు మరి? వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది కదా. పక్క రాష్ట్రం వాళ్ళు మా రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చుకుందాం, మా రాష్ట్రానికి నిధులు తెచ్చుకుందాం అనుకుంటే తిరుగుతున్నారు, కొట్లాడుతున్నారు. వాళ్ళు కోయలిషన్లో భాగం కూడా కాబట్టి కొద్ది ఒత్తిడి కూడా చేస్తున్నారు. కానీ తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా సరే వీళ్ళలో ఏ ఒక్కడైనా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కేటాయించాలి, మాకు ఎక్కడన్నా ఈ అదనపు నిధులు ఇవ్వాలి అనుకుంటే అడిగిన సందర్భం ఉందా ఒకరోజు? పోనీ కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు కదా, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడి నుంచి ఎలెక్ట్ అయ్యారు కాబట్టి రాహుల్ గాంధీ ఎక్కడైనా తెలంగాణ తరపున పార్లమెంట్లో గళమెత్తాడా? తెలంగాణలో ఇక్కడ యూరియా కొరత ఉన్నది, తక్షణం దాన్ని మీరు విడుదల చేసి పంపించాలి అనుకుంటా ఎక్కడైనా చేసిండా రాహుల్ గాంధీ? చేయలే. తెలంగాణలో బీసీ బిల్లు పైన పెద్ద ఎత్తున పోరాటం నడుస్తుంది, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, మేము సపోర్ట్ ఇస్తాం మీకు పార్లమెంట్లో, మీరు బిల్లు పెట్టండి అని రాహుల్ గాంధీ ఎక్కడైనా మాట్లాడిండా? ఏ రోజైనా మాట్లాడలేదు. లేదు, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారు, వాటికి ఒక్కదానికైనా మీరు జాతీయ హోదా ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వండి అనుకుంటా ఎక్కడైనా రాహుల్ గాంధీ కొట్లాడిండా? ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఎన్నికైన బీజేపీ ఎంపీలు మాట్లాడరు. కాబట్టి తెలంగాణకు అందుకే తెలంగాణ ఇంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీయే. తెలంగాణ హక్కుల కోసము, తెలంగాణ యొక్క నీటి వాటా కోసము, వీటన్నిటి కోసం, అభివృద్ధి కోసం కొట్లాడగలిగేది ఒకటే బీఆర్ఎస్. సరే, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వాడు ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే వీడు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవడో ఒకటి కోటేద్దాం అన్నట్టు వేసుకున్నారు. కానీ ఈరోజు దాని ఫలితం మనం చూస్తున్నాం కదా. చిన్న చిన్న పార్టీలు 3-4 ఎంపీలు ఉన్న పార్టీలు కూడా కేంద్రాన్ని అవసరమైనప్పుడు ఒత్తిడి చేసి వాళ్ళకి కావాల్సుకుని సాధించుకుంటున్నాయి. కానీ తెలంగాణలో 16 మంది ఈ 2 పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నా సరే ఒక్కడు తెలంగాణ గురించి గలమెత్తాడు, తెలంగాణకు సాధించుకురాడు. ఇది రైట్ సార్. అండ్ అట్లనే చూసుకుంటా అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో వరదలు వచ్చి ఊళ్ళో కొట్టుకుపోయినాయి, ప్రజలు ఎంత ఇక్కట్లు పడుతున్నారో మనం చూసాం. అంటే దీని మీద తెలంగాణ హైకోర్టు కూడా అడిగిండే, అసలు ఏం చేస్తున్నారు, ఏం సహాయక చర్యలు చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే ఇంతవరకు అంటే సెప్టెంబర్ 17 లోపు ఇవ్వమని చెప్పారు. మరి మీరు చూసింది అంటూ నిజంగా సహాయక చర్యలు జరిగాయా లేదా? సహాయక చర్యలు ఈ మొన్నొచ్చిన వరదలకే మాత్రమే కాదమ్మా, గత సంవత్సరం వచ్చిన వాటికి కూడా జరగలే. గత సంవత్సరం మనం చూసినాం, ఖమ్మంలో ఇంటిపైకి ఎక్కి వాళ్ళు భయంతో కేకలేస్తుండే, మమ్మల్ని కాపాడండి, మా ఇల్లు కూడా మునిగిపోయేటట్టుంది, మేము కొట్టుకపోయేటట్టున్నామని. హెలికాప్టర్ ఒక్కటి కూడా రాలే. ఆఖరికి పాపం ఎవరో జేసీబీ డ్రైవరు సొంతంగా అందరూ భయపెట్టారు కూడా, అరే నువ్వు కూడా కొట్టుకపోతావు, చచ్చిపోతావు అంటే, నేను చచ్చిపోతే ఒక్కడే చచ్చిపోతా, వస్తే మాత్రం ఆ 10 మందితో తిరిగి వస్తా అనుకుంటా పోయి వాళ్ళని కాపాడి తీసుకొచ్చింది. అప్పుడు హెలికాప్టర్ దొరకలే. ఇప్పుడు మొన్న కూడా ఒక రోజంతా ప్రజలు ఇరుక్కపోయి రైతులు మమ్మల్ని కాపాడండి, ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ సడన్గా వచ్చినాయి, డ్యామ్ గేట్లు ఎత్తేసిరు, మొత్తం మునిగిపోయేటట్టున్నాం, మమ్మల్ని కాపాడండి అంటే మరుసటి రోజు వరకు హెలికాప్టర్ రాలే. ఆర్మీ హెలికాప్టర్, నేవీ హెలికాప్టర్. ఇక్కడ మన మంత్రులు మాత్రం 60-70 కిలోమీటర్లు తిరగడానికి హెలికాప్టర్లు వాడతారు, ఎప్పుడు చూసినా వాడతారు. మనం బేగంపేట నుంచి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీకి పోవడానికి అదే చెప్తున్నా, బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీ, లేకపోతే బేగంపేట నుంచి నల్గొండ, లేకపోతే బేగంపేట నుంచి మెదక్, ఇట్లా ఏడకు పోవాలన్నా సరే షేర్ ఆటో ఎక్కినట్టు ఎక్కిపోతారు వీళ్ళు. అప్పుడు మాత్రం హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. రైతులకు మాత్రం ప్రాణాపాయం వచ్చి రైతులు, కార్మికులు ఆందోళనతో ప్రాణభయంతో కొట్టమిట్టాడుతుంటే మాత్రం హెలికాప్టర్లు దొరకవు. వీళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రణాళిక లేదు. ఏది వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక పక్క విపరీతమైన వర్షాలు పడి నేషనల్ హైవేలు కొట్టుకుపోయినాయి, గ్రామాలు మునిగిపోయినాయి, ఎక్కడ ఏమవుతుందో పరిస్థితి తెలియని పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేని మీద సమీక్ష పెట్టుకుంటాడు? 2036 ఎన్నిక, మనం ఒలింపిక్స్ కోసం మనం ఇక్కడి నుంచి బిడ్ తయారు చేద్దాము, దానికి ఏమేమి కావాలో మీరు రెడీ చేయండి అనుకుంటే దాని మీద అతను చర్చ పెట్టుకుంటాడు.
పోనీ మరుసటి రోజన్నా దానిపైన తిరిగి ఏమైనా చేసిండా అంటే మరుసటి రోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పిలుచుకొని అటు 4 చైర్లు ఇటు 4 చైర్లు ఈయన ఒక మహారాజా చైర్ వేసుకుని కూర్చొని వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక ఒలింపిక్ మనము పెట్టాలి, మన దేశంలో పెట్టాలి, అది కూడా హైదరాబాద్ లాంటి ఒక ప్లేస్లో పెట్టాలంటే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే కొన్ని ట్రిలియన్ అమౌంట్ అవుతుంది. అసలు మన ఎకానమీ, మన దేశ ఎకానమీ అంత లేనప్పుడు అట్లాంటి ఒకటి ఒలింపిక్ తీసుకొచ్చి చేస్తాం అనేది ఎంత హాస్యాస్పదం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు గూగుల్లో ప్రతిదీ మనకు దొరుకుతుంది. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, గతంలో ఒక ఒలింపిక్ గేమ్స్ని కండక్ట్ చేసినప్పుడు ఆ దేశానికి ఎంత ఖర్చు వచ్చిందని చూస్తే ఇప్పుడు ఇక్కడ మరి పెట్టగలుగుతారా? అంత అవుతుందా? మీకు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి లేదు, అవుతలేదు. నన్ను కోసుకొని తిన్నా కూడా రూపాయి రాదన్నారు. మరి ఇప్పుడు ఎలా అవుతుంది సార్ ఇది? అదే దాని విషయంలోనే మేము అనేది. ఇప్పుడు ఒక పక్కనేమో ఈ చదువుకున్న పిల్లలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, పేద వర్గాలకు చెందిన పిల్లలు, వాళ్ళు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏమనంటే డబ్బులు లేవంటాడు. అక్కడ కాలేజీలో ఏమో మీరు మొత్తం ఫీజులు కడితేనే మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తాము, లేకపోతే ఇంకో తరగతికి బోనిస్తాం అని కూడా వాళ్ళని బెదిరియడం. దానికి డబ్బులు ఉండవు. లేదు ఈ ఏవైతే ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లులకు బిల్లులు శాంక్షన్ చేయమనంటే వాటికి ఉండవు. లేకపోతే మొన్న గాంధీ ఆసుపత్రిలో మనం చూసినాం 24 గంటల పాటు నీటి సరఫరా లేకుండా ఉన్నారు. అటువంటివి చేయడానికి చేత కాదు. వీటన్నిటికీ మాత్రం డబ్బులు ఉండవు. కానీ నువ్వు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అయ్యే ఒలింపిక్స్ మాత్రం నేను పెడతా అనుకుంటా నువ్వు చేస్తావు. దానికి మళ్ళీ ఏమవ్వాలి? కానీ నిజంగా నువ్వు పెట్టాలనుకున్నావు కూడా కేంద్ర ప్రభుత్వం దానికి వాళ్ళు దానికి ఒప్పుకొని మేము మిగిలిన ఖర్చు మేము పెట్టుకుంటాము అని కూడా వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు మనం చూసినాం ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వం అయితే గుజరాత్కో లేకపోతే ఉత్తరప్రదేశ్కో లేకపోతే మహారాష్ట్రకో వీటికి మాత్రమే శాంక్షన్ చేస్తుంది. అట్లాంటప్పుడు నీ దగ్గరికి ఎట్లా ఇస్తుందని నువ్వు ఊహిస్తున్నావు? వస్తుందో రాదో తెలియదు. మనం ఉన్నది 2025లో 2036లో జరగాల్సింది. 11 సంవత్సరాలు నువ్వు నిన్నటి నుంచి చచ్చిపోతారు ఇవాళ రేపో కాపాడకపోతే అన్నట్టు ప్రజలు దీనావస్థలో వాళ్ళు బిక్కుబిక్కుమంటుంటే వాళ్ళ గురించి పెట్టకుండా నువ్వు ఇవన్నీ పెట్టినావు. అంటే ప్రయారిటీ ఏంటి గవర్నమెంట్ది? ఒక దిక్కు డబ్బులు లేవంటావు, మరో దిక్కేమో 1,50,000 కోట్లతో నేను మూసి సుందరీకరణ చేస్తాను అంటావు. ముందు రాష్ట్రంలో ఎవరైతే ఈ ఆఖరికి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. స్వయంగా నా ఎంబడి తిరిగే చాలామంది నా సన్నిహితులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు జిహెచ్ఎంసీలో వీటిలో రిటైర్ అయి ఉన్నారు. గతంలో రిటైర్మెంటు ఏ రోజైతే అవుతున్నారో ఆ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఇచ్చి పంపిస్తుండే అంట. ఇప్పుడు రిటైర్ అయ్యి గడిచి 9 నెలలు అయింది, ఇంకా కూడా వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళు ఎప్పుడు వస్తాయి ఏంది మా ఇల్లెలా గడవాలని కూడా వాళ్ళు బాధలలో ఉన్నారు. ఇట్లా నీకు ఇక్కడ డబ్బులు లేవు, వీటన్నిటికీనేమో డబ్బులు లేవు, కానీ 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేస్తా అనుకుంటే తిరుగుతున్నాం. అట్లనే చూస్తే సార్, గతం అంటే ఒక 2-3 మంత్స్ మనం బ్యాక్ చూసుకుంటే పాషమైలారం సిగాచి కెమికల్ అది ఏదైతే మెడికల్ అది ఉందో అది బ్లాస్ట్ అయిపోయింది. కానీ అనేక మంది చనిపోవడం, దాదాపు 48 మంది ఏమో చనిపోయారు. ప్రతి ఒక్కరికి చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి అన్నారు, ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనీసం 20 లక్షలు కూడా వాళ్ళ చేతికి అందలేదు. మరి ఎందుకు పట్టించుకోండి అంటే ఆ టైంలో వాళ్ళకి ఒక ఏమంటారు ఆయింట్మెంట్ రాసినట్టు మేము ఇంత ఇప్పిస్తామని చెప్పి ఈరోజు వాళ్ళకి ఏమి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి వాళ్ళకి అమౌంట్ కూడా సరిగా అందకపోతే ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? అంత ఆశ చూపెట్టారు, ఇప్పుడు ఏం లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇంకా అమౌంట్ వరకు వెళ్ళారు. కనీసం చనిపోయిన వాళ్ళు అందరి శవాలు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు చాలామంది. వాళ్ళు మొన్న కూడా ఒక ఆక్రోశంతో ఒక వీడియో పెట్టిరు కదా వాళ్ళలో కార్మికులు, ఈ ప్రభుత్వం వేస్ట్, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే, ఈ వలస వచ్చిన కార్మికులందరినీ కూడా వాళ్ళని మా రాష్ట్ర అతిథులుగా మేము గౌరవిస్తాం అనుకుంటా ఆయన అన్నాడు. వీళ్ళేమో మా పేరు మీద వచ్చి ఇక్కడ మేము రాజకీయం చేసిరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లే, చనిపోయిన మా బంధువుల శవాలు కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళ వీడియో ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఎక్కడుంది చిత్తశుద్ధి? పోనీ ఎంత ఇదే అంటే ముఖ్యమంత్రి పోయి అక్కడ మాట్లాడుతూ నేను ₹1 కోటి ఇప్పిస్తా, కంపెనీ ప్రతినిధులు ఎవరున్నారంటే హై లెవెల్ ఆఫీసర్ ఒక్కళ్ళేడు ఆ కంపెనీకి చెందిన వాళ్ళు. అంటే నీకున్న ఇజ్జత్ ఎంత? నువ్వు ఏ రకంగా నువ్వు వాళ్ళకి చేస్తావు? పోనీ ప్రభుత్వం తరపున ఎంత ఇస్తున్నావు, కంపెనీ తరపున ఎంత ఇప్పిస్తున్నావు, అది చెప్పినావా? అది లేకుండా నేను ₹1 కోటి ఇప్పిస్తా,
ఆ కంపెనీ వాళ్ళతో ఇప్పిస్తా అంటే కంపెనీ వాళ్ళు దానికి ఒప్పుకున్నారా లేదా అప్పటికప్పుడు చెప్పని కూడా చెప్పలేదు. చెప్పలేదు. ఆ స్థాయిలో ఆ అధికారులు కూడా నువ్వు వచ్చినప్పుడు లేకుండే. కాబట్టి వీళ్ళు నాకు డౌట్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళ తర్వాత వచ్చి మరి వీళ్ళతో ఏం చర్చలు జరుపుకుర్రో, ఆ చర్చల సారాంశం ఏమైందో, ఆ కార్మికులకు పాపం ఇక ఎప్పటికి న్యాయం జరుగుతుంది అనేది గ్యారంటీ లేదు. మళ్ళీ ఎప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉండే అవకాశం ఉందంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు చూసాం, నిన్న ఒక్కరోజు జరిగింది, మళ్ళీ వాయిదా పడింది, ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఏమైనా ఉంది ఏంటంటారు అసలు? యాక్చువల్గా అయితే వానాకాలం సెషన్ ఉంటుంది, మాన్సూన్ సెషన్స్. మరి అది ఎప్పుడు పెట్టాలనేది ఈ ప్రభుత్వము స్పీకర్ వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారనేది చూద్దాం. కాకపోతే ఎప్పుడు జరిగినా మాత్రం మనం ఆ సమావేశాల నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా నిజంగా ప్రజా సమస్యలు వినే ఓపిక లేదు, వాటిని పరిష్కరించే ప్రణాళిక లేదు. కాబట్టి తప్పించుకోవడానికి నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడడం, ఆ అంశం డైవర్ట్ చేయడం, లేకపోతే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేయడం, ఇటువంటివి చేస్తారు తప్పితే ప్రజా సమస్యలు విని వాటిని పరిష్కరించే యొక్క కెపాసిటీ వీళ్ళకి లేదు. అదేవిధంగా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి కూడా లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల రాజకీయం చేసుకుందాం, ఈలోగా మిగిలిన టైం అంతా కూడా వాళ్ళని తిడదాం, వీళ్ళని తిట్టంగానే వాళ్ళు ఎగుస్తారా, మమ్మల్ని ఎట్లా తింటారో అట్లా సమస్య పక్కదారి పడుతుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.